జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైద్య ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని వెల్లడించిన ఏపీ ముఖ్యమంత్రి. గుంటూరులో కిమ్స్ శిఖర్ ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభించిన నారా చంద్రబాబు నాయుడు. ప్రజలను నడిపించగల నాయకుడు, ప్రజా అవసరాలను గుర్తించగల నాయకుడు మాజీ మంత్రి దాడిశెట్టి అన్న వైసీపీ నేతలు. రాజాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షతన పదవి నియమించడం పట్ల అభినందనలు తెలిపిన నాయకులు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉత్సాహంగా సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. కూటమి అభ్యర్థి పేరాబతల విజయానికి పట్టభద్రులందరూ కృషి చేయాలన్న పెద్దాపురం ఎమ్మెల్యే చిన్నరాజప్ప. రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్న బర్డ్ ఫ్లూ వ్యాధి శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు లేదని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్. పాడి పశువులకు వ్యాధులు రాకుండా ముందస్తుగా వేసే లంపీ స్కిన్ టీకా అందుబాటులో ఉన్నాయన్న డాక్టర్ రాజగోపాలరావు. గుంటూరులో బుధవారం కిమ్స్ శిఖర్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వైద్య ఆరోగ్య రంగానికి అందిస్తున్న చేయూతను వివరించారు. కిమ్స్ గ్రూప్ ఆసుపత్రుల చైర్మన్ బొల్లినేని భాస్కర్రావు మాట్లాడుతూ త్వరలో విజయవాడలో 500 పడకలతో, అమరావతిలో 1000 పడకలతో ఆసుపత్రులు నిర్మిస్తామన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డేగల ప్రభాకర్, పిల్లి మాణిక్యాలరావు, ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. అంతకుముందు హెలీప్యాడ్ వద్ద జడ్పీ చైర్పర్సన్ కత్తెర క్రిస్టినా, టీడీపీ నేతలు సీఎంకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీల, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, మంత్రులు రామానాయుడు, దుర్గేష్, అచ్చెన్నాయుడు, కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ భాస్కర్రావు, మంత్రులు సత్యకుమార్, నారాయణ, పయావల కేశవ్, నేతలు మన్నవ మోహన కృష్ణ, కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు.
వీళ్ళు కందుల దుర్గేష్ గారు, నారాయణ గారు, అచ్చెన్నాయుడు గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, నిమ్మల రామానాయుడు గారు, గౌరవ శాసనసభ్యులు నజీర్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే పత్తిపాడు గౌరవ రామాంజలి గారు, దామలచెర్ల జనార్దన్ గారు, మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీదేవి గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కిమ్స్ గ్రూపుకు సంబంధించిన డాక్టర్లందరికీ, సిబ్బందికి మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు. ఈరోజు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. భాస్కర్ రావు గారు మాట్లాడుతూ ఉంటే ఇంకా మన ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనే విధంగా మాట్లాడగలిగాడు. దట్ ఈస్ ది మార్కెటింగ్. చేసిన పనిని చాలా స్పష్టంగా చెప్పడం, చేయబోయే దానిపైన మళ్ళీ ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడిన దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది. ఎగ్జాక్ట్గా 2000 సంవత్సరంలో నెల్లూరులో నేనే ఆ రోజు మొదటి హాస్పిటల్ ప్రారంభించాలనుకుంటున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. ఎగ్జాక్ట్గా 25 సంవత్సరాలు, 5000 బెడ్స్, 5-6 రాష్ట్రాల్లో విస్తరించాడు. ఈరోజు 25,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ సాధించాడు. అందుకే అన్నాను, ఎప్పుడైనా చెప్పేటప్పుడు విశ్వసనీయత ఉండాలంటే చేసి చూపిస్తే విశ్వసనీయత వస్తుంది. అది చేసి చూపించిన వ్యక్తి సంస్థ భాస్కర్ రావు గారు. అదే మరి కిమ్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు దేశంలోనే అతిపెద్ద వ్యవస్థల్లో ఇది ఒక మంచి చైన్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఈ అన్ని నగరాల్లో, అన్ని సిటీల్లో ఉంది. నేను వస్తా ఉంటే చూపించాడు. వెరీ గుడ్ మార్కెటింగ్ మేనేజర్ అనుకున్నాను. ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా చూశాను. హాస్పిటల్లో వస్తే ఎక్కడెక్కడ కిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయో మొత్తం మ్యాప్ వేసి, ఆంధ్ర మ్యాప్ వేసి చాలా స్పష్టంగా చూపించాడు. అంతటితో ఆగలేదు. అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పండుగలు చేస్తారో అవన్నీ కూడా చేశారు. అక్కడి నుంచి మీరు చూస్తే ఆ గోడలంతా కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది. అలాంటి పెయింటింగ్స్ వేసి ఆంధ్రప్రదేశ్లో టూరిజం స్పాట్స్ కూడా మొత్తం ఒకసారి చూపించాడు. ఒక పక్క హిస్టరీ, ఒక పక్క జియోగ్రఫీ, ఇంకో పక్క మెడికల్ నాలెడ్జ్ కూడా, ఏ జబ్బు వస్తే ఏ విధంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలని కూడా బ్యూటిఫుల్గా చూపించాడు. అంటే దీన్ని బట్టి చూస్తే మనిషి పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు. ఏం చేస్తే ప్రజల్లో చైతన్యం వస్తుందో అది చేస్తూ ముందుకు పోతున్నాడు. అందుకే సక్సెస్ అయ్యాడు. దానికి మరొక్కసారి మీ అందరి తరపున కూడా రాష్ట్రంలో మీరు చూస్తే నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, ఒంగోలు, వైజాగ్, అనంతపూర్, కర్నూలు ఎక్సెప్ట్ 2 చెప్పాడు. రేపు ఎల్లుండి ఆ 2 కూడా పెట్టేస్తాడు. కాబట్టి అన్ని జిల్లాల్లో, కొత్త జిల్లాల్లో కూడా కిమ్స్ హాస్పిటల్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పక్క నెట్వర్క్, రెండో పక్కన మీరు చూసినప్పుడు ఒక డిసిప్లిన్. ఈ 2 కూడా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. ఆయనైతే చాలా ఏబిసిడి నుంచి జెడ్ వరకు మొత్తం చెప్పారు. ఏ విధంగా ఉండాలి అవన్నీ చాలా డీటెయిల్డ్గా చెప్పాడు. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఒక 1000 పడకల ఆసుపత్రి సికింద్రాబాద్లో పెట్టారు. ఇంకొక పక్కన
ఇప్పుడే ఆయన చెప్పింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ప్రజలను నడిపించగల నాయకుడు, ప్రజా అవసరాలను గుర్తించగల నాయకుడు, పార్టీ సిద్ధాంతాలను నాయకుడుగా ఆశయాలను ఆచరణలో పెట్టి వైసీపీ పార్టీకి జిల్లాల్లో పూర్వవైభవం తీసుకురావడానికి, బలోపేతం చేయడానికి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా నాయకత్వం ఎంతగానో దోహదం చేస్తుందని, ఆయన నాయకత్వంలో జిల్లా నడవడం ఎంతో సంతోషదాయకమని నియోజకవర్గ వైసీపీ క్యాడర్ ఆనందం వ్యక్తం చేస్తుంది. కాకినాడ జిల్లా తుని వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు వైసీపీ అధిష్టానం జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడంతో ఇటు జిల్లాలో నియోజకవర్గంలోని క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా స్టామినా ఏంటో అధిష్టానానికి తెలుసు అని, గతంలో వైసీపీ పార్టీ కష్టకాలంలో అందరూ పార్టీని వీడిన ఒకే ఒక్కడుగా పార్టీని నడిపించిన ఘనత ఆయనకే దక్కుతుందని గుర్తు చేసుకున్నారు. జిల్లాల వైసీపీ పార్టీ నూతన ఉత్తేజంతో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందని మాజీ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ, వైసీపీ జిల్లా యువజన నాయకులు ఏలూరి బాలుబోణం చిన్నబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే మన ప్రీతమ నేత దాడిశెట్టి రాజా గారికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు వచ్చినాయో కొన్ని నియోజకవర్గంలో క్యాడర్ అంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఇందులో ఒక లీడర్ మీద జగన్మోహన్ రెడ్డి గారు, అంటే దాడిశెట్టి రాజా గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రాధాన్యత దీన్ని బట్టి తెలుస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా బాధ్యతలు నిర్వహిస్తారో అది పెద్ద యుద్ధం కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే శరీర చేతుల్లో పెడితే జిల్లాను ముందుకు తీసుకెళ్తారో అది గమనించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యతల్ని దాడిశెట్టి రాజా గారికి అప్పచెప్పడం జరిగింది. మన అందరికీ తెలిసిందే, మీ అందరికీ తెలిసిందే. ఏదైనా పని ఆయన ప్రారంభించారంటే చాలా చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేస్తారు. రానున్న రోజుల్లో జిల్లాకి పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత దాడిశెట్టి రాజా గారు ఆయన బుధస్కంధాల మీద వేసుకుంటారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన గౌరవనీయులు రాష్ట్ర రోడ్ల భవనాలు ఎక్స్ మినిస్టర్ రాజా గారికి జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే నేను కోటనందూరు మండలం పార్టీ ప్రెసిడెంట్గా మరొకసారి నా మీద నమ్మకం ఉంచిన దాడిశెట్టి రాజా గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను. మేము నిరంతరం పార్టీ కోసం శ్రమించి 2019లో ఎలా అయితే పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించిందో మళ్ళీ అలాగే 2029 ఎలక్షన్స్లో కూడా పార్టీని ఉవ్వెత్తున ఎగిసిపడిన కెరటంలా మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తామని చెప్పేసి రాజా గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మేము మాటిస్తున్నాం. అలాగే మనకి తప్పుడు హామీలతో 2024లో అధికారంలోకి వచ్చిన ఈ తెలుగుదేశం పార్టీని నిలదీయడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ప్రజల తరఫున పోరాటం చేయడానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా నడుం బిగించి మనం ముందుకి నడిచి వాళ్ళని ప్రజల్లో ఎండగడదాం. ఎందుకంటే ఈ సూపర్ 6 హామీల్లో అమలు చేయలేక ఇప్పటికే దివాలా కోరి మాటలు చంద్రబాబు నాయుడు మనకి మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రజల్లో మోసపోయారు. వాళ్ళు తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. ఎందుకంటే ఒక మేనిఫెస్టోని అమలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఉదాహరణ. ఆయన అమలు చేసినట్టే చంద్రబాబు నాయుడు కూడా నేను అన్ని పథకాలు ఇస్తానని చెప్పడం వల్ల ప్రజలు నమ్మి మోసపోయారు. కాబట్టి మళ్ళీ మనం సరైన నాయకుడిని ఎన్నుకొని మన రాష్ట్రాన్ని సరైన మార్గంలో నడిపించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నియోజకవర్గ కార్యకర్తలని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చింది ఎక్కడ వృధా కాకుండా పార్టీ కోసం అహర్నిశలో కష్టపడి పనిచేసి పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తామని చెప్తాను. మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. ఈ రోజున కాకినాడ జిల్లాకు సంబంధించి ఎక్స్ ఆర్ఎంపీ మినిస్టర్ గారు అయినటువంటి గౌరవనీయులు పెద్దలు దాడిశెట్టి రాజా గారికి జిల్లా ప్రెసిడెంట్ ఇవ్వడం ఈరోజు జిల్లా మొత్తం కూడా ఎంతగానో పండగ వాతావరణంలో నిండింది. ఆయన చాలా కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్లగలరు అనే ఒక బలమైన నమ్మకం ప్రజలందరిలో ఉంది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి అరాచకాలను అరికట్టాలంటే దమ్మున్న లీడరు, ధైర్యంగా ముందుకు వెళ్ళేటటువంటి లీడరు, ఎంతకైనా సరే కష్టపడి ముందుకు తీసుకెళ్లేటటువంటి స్కిల్స్ ఉన్నాయి. కాబట్టి దాడిశెట్టి రాజా గారికి ఈరోజు మళ్ళీ
పార్టీ పదవి ఇవ్వడం జరిగింది జిల్లా ప్రెసిడెంట్గా. మరి ముఖ్యంగా తుని కాన్స్టిట్యున్సీలో ప్రజలందరూ అయితే చాలా సంక్రాంతి పండుగలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఈరోజు తునంతా కూడా పండగ వాతావరణం చేయడం చూస్తూ ఉంటే కన్నుల పండుగగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వానికి ఏవైతే అరాచకాలు చేస్తున్నారో, ఏవైతే ఇచ్చిన మాట సూపర్ 6 తప్పారో అవన్నీ కూడా ప్రజల్లో అప్పుడే ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం రాష్ట్రం అంతా తెలిసిన విషయమే. అయితే ఈ విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్ని మోటివేషన్ చేసి ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి, అదేవిధంగా కూటమి పార్టీని ఎలా అనగదొక్కాలి తొంగలోకి అనే విషయంగా ఈరోజు రాజా గారు కేడర్ అందరికీ సలహాలు సంప్రదింపులు చెప్పడం జరిగింది. పక్కాగా ఈస్ట్ గోదావరి డిస్టిక్ పాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ జిల్లా మాత్రం స్పెసిఫిక్గా మంచి మెజార్టీతో రానున్న రోజుల్లో తీసుకెళ్ళడానికి దాడిచెట్టి రాజా గారు కృషి చేస్తారు. ఆ వెనకతల మేమందరం కూడా ఒక సైనికుల్లా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అంటే గతంలో ఉమ్మడి జిల్లాలో కూడా ఈయనకి జిల్లాధ్యక్ష పదవి కూడా ఆఫర్ చేశారు. కానీ ఆ టైంలో అది కన్నబాబు గారికి వెళ్ళడం, జిల్లాలో కూడా ఇతను కీలక బాధ్యతలు కీలకంగా భూగిపోయించారు. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఈయన ఏ పదవి ఇచ్చినా సరే చేయగలరనే నమ్మకంతో ఈరోజు అధిష్టానం ఈ పదవి కట్టబెట్టింది. మరి ఈ పదవిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా? అన్ని విధాలనండి. రాజా గారికి ఎప్పుడు ఏ పదవి అప్పచెప్పినా, ఏ బాధ్యత అప్పచెప్పినా తూచా తప్పకుండా చేస్తారనే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి మా అధ్యక్షుల వరకు ఉంది. కాబట్టే ఇచ్చే ఆయన వెనకతల సైన్యం ఉన్నారు, దాడిచెట్టి రాజా గారి వెనకతల సైన్యం ఉన్నారు. ఒక మాట చెప్పారంటే ఈయన అక్కడ అడుగు పెట్టవసరం లేదు. జిల్లా అంతా కూడా సైనికులే తిరిగి పార్టీని బలోపేతం చేయడంలో కానివ్వండి, లేదంటే ఈ తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని తొంగలో తొక్కడానికి ఏమేమి ప్రణాళికలు వేయాలి, ప్రణాళిక వేయాల్సిన లేదు. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన మాటల మీద నిలబడకే ఆ పార్టీ శుభ్రం అప్పుడే మంట కలిసిపోయింది. పార్టీలో వాళ్ళకే గొడవలు స్టార్ట్ అయిపోయినాయి, తెలుగుదేశం వాళ్ళకి ఈగోలు స్టార్ట్ అయిపోయినాయి. ప్లస్ ప్రజలకు ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలేదు. కాబట్టి ఆ పార్టీ ఆల్రెడీ నేలమట్టం అయిపోవడానికి సిద్ధంగా ఉంది. ప్రజలు ఓటేశారు, వాళ్ళు గెలిచారు. లేదంటే ఈవీఎం స్కామ్ చేశారు, వాళ్ళు గెలిచారు. ఈ 5 సంవత్సరాలు పాపం గడుపుకుంటారు, సంపాదించుకుంటారు తప్పితే ప్రజలకి ఏ విధమైనటువంటి ఉపకారం కానీ ఇచ్చిన సూపర్ 6 హామీలు కానీ నెరవేర్చలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా కోపావేశాలతో ఉన్నారు. ఆ విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని తొంగలో తొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీతో సీట్లు గెలవడానికి రాజా గారు కృషి చేస్తారు. ఆయన వెనకతల కేడర్ అందరినీ కూడా ఆయత్తపరుస్తారు. కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఎక్కువగా ఉంది. ఇక్కడ ఏ నియోజకవర్గంలో చూసినా పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో కూడా అతను ప్రభావం చెప్పారు. మరి అటువంటి సామాజిక వర్గం కింద దాడిచెట్టి రాజా గారు ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారంట నియోజకవర్గ ఈ జిల్లాని? దాడిచెట్టి రాజా గారు ఎప్పుడు కాపులందరి వెంట ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, వెళ్ళిపోయారు. గెలిచి ముందు పిఠాపురంలో సీటు తెచ్చుకున్నారు, ఉన్నారు. అంతే. ఆ ప్రజలకేమీ అందుబాటులో లేరు. ఆయనకి ఆ ప్రజలకు ఏమీ మంచి చేయట్లేదు. కనీసం వాళ్ళ బాధలు కష్టాలు చెప్పుకోవడానికి కూడా అందుబాటులో ఉండట్లేదు. అదే ఇక్కడ ఉన్నటువంటి దాడిచెట్టి రాజు గారు కానివ్వండి, ఇంకా కాపు నాయకులు కానివ్వండి, ప్రజలందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటారు. కాబట్టి ప్రతి విషయాన్ని చెప్తారు, చర్చిస్తారు. లేదంటే వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో ఈ రోజు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి తెలుగుదేశం నుంచి వాళ్ళందరికీ వీళ్ళు వెన్నుదన్నుగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరికి అందుబాటులో ఉండరు, ఏ మంచి చేయరు. కాబట్టి నెక్స్ట్ టైం ఆయనకి ప్రజల్లో ఆదరణ ఉండదని అందరికీ అర్థమైంది పక్కా. కూటమి పట్టభద్రుల ఎమ్మెల్యే అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయానికి పట్టభద్రులందరూ కృషి చేయాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పిలుపునిచ్చారు. సామర్లకోట పట్టణం ప్రసన్నాంజనేయ నగర్లో బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారాన్ని ఆయన జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్నాంజనేయ నగర్లో నాయకులు, ఓటర్లతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నో విజయాలతో ముందుకు సాగుతుందని, దానిని దృష్టిలో ఉంచుకుని రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖర్ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా పట్టభద్రుల గృహాలను ఆయన సందర్శించి కరపత్రాలను పంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం, టీడీపీ నాయకులు అడవాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, రాజా సూరిబాబురాజు, ప్రసన్నాంజనేయ నగర్ కు చెందిన నాయకులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ.
దేశంలోని రాష్ట్రంలోని ఆందోళన కలిగిస్తున్న బర్డ్ ఫ్లూ వ్యాధి శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు లేదని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కంచరాన రాజగోపాలరావు చెప్పారు. కోళ్లకు సోకే బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలు శ్రీకాకుళం జిల్లాలో కనిపించలేదని, లంపీ స్కిన్ వ్యాధి పూర్తిగా అదుపులో ఉందని స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడితే పాడి పశువులకు వ్యాధులు రాకుండా ముందస్తుగా వేసే లంపీ స్కిన్ టీకా అన్ని పశుసంవర్ధక ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. 4 మాసాలు దాటిన లేగదూడలకు కూడా ఈ టీకా వేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాధి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రమే ఉందని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఈ వ్యాధి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని, ఉడికించిన గుడ్లు, చికెన్ తినవచ్చని ఆయన స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూ వ్యాధి కోళ్ల నుండి మనుషులకు సోకే ప్రమాదం ఉన్నందున ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ పంపించి శాంపిల్స్ తీసి వాటిని బెంగళూరు, భోపాల్, విజయవాడ ల్యాబ్స్ పంపించామని చెప్పారు. వివిధ దేశాల నుంచి వచ్చే వలస పక్షులు శ్రీకాకుళం జిల్లా తేలినాపురం, తేలికుంచ వంటి ప్రాంతాల్లో ఉన్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని ర్యాపిడ్ పరీక్షలు చేస్తామని తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కోళ్లు ఫారాలు అన్ని విస్తృతంగా తనిఖీ చేస్తున్నామని, జిల్లాలో 6,02,000 లేయర్ కోళ్లు ఉన్నాయని, ఇవి కాకుండా జిల్లా వ్యాప్తంగా 7,19,100 నాటుకోళ్లు ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 68 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతవరకు బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలు కానరాలేదని డాక్టర్ రాజగోపాల్ స్పష్టం చేశారు. ముద్ద చర్మ వ్యాధి అంటారు, దీన్ని లంపీ స్కిన్ డిసీజ్ అంటారు ఇంగ్లీష్లో. ఈ వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా మేము కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా చేసిన వ్యాక్సిన్ టీకాలు అన్నింటికంటే 4 మాసాలు దాటిన దూడల నుంచి అన్ని వయసుల పశువులకు కూడా వేయటం జరిగింది. కాకపోతే ఈ 4 మాసాల వయసుకి ఇప్పుడు వస్తూ ఉంటాయి మళ్ళీ చిన్న దూడలు, వాటికి కూడా రెగ్యులర్గా వేయటం జరుగుతూ ఉంది. ఆ విధంగా లంపీ స్కిన్ డిసీజ్ వ్యాధిని నివారించడం అనేది జరిగింది ఈ జిల్లాలో. అదేవిధంగా ఇక మనకి ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ క్రైసిస్ ఏంటంటే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా, దీన్ని బర్డ్ ఫ్లూ అంటారు మామూలుగా. ఇది కోళ్లలో అది ఒకసారి ఒక కోడికి వచ్చినట్టయితే వేరే కోళ్ళకి ఈవెన్ రెక్కల ద్వారా కూడా బాగా ఒకదానికి అంటుకుంటుంటుంది. అలాగే ఈ వ్యాధి సోకిన కోళ్ళకు సంబంధించి మనుషులకు కూడాను దాని ద్వారా సంక్రమించి ఈ జలుబు లక్షణాలు కనిపించి కొంచెం సీరియస్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఈ వ్యాధి మన జిల్లాలో లేదు, మన జిల్లాలో ఏ కోళ్ళకు కూడా రాలేదు. ప్రజెంటు గోదావరి జిల్లాలో, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అది ఉంది. ఆ చుట్టుపక్కల బార్డర్స్ అన్నీ కూడాను అక్కడ సీల్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఎటువంటి గుడ్లు కానీ లేదా మాంసం ఉత్పత్తులు కానీ, మాంసం కానీ, కోళ్ళు కానీ ఎటువంటివి కూడా అటు నుంచి మన జిల్లాకు రావటం లేదు. అలాగే మనకు సంబంధించినంతవరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో జరిగే ట్రాన్స్పోర్ట్ ఆందోళన కూడా పడవలసిన అవసరం లేదు. మనం కామన్గా అంటే గుడ్లు ఉడికించి తింటాము, అలాగే చికెన్ కూడా అంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉడికించి తింటాం కాబట్టి ఈ చికెన్ తినొచ్చా లేదా అనే భ్రమలు అక్కర్లేదు. అలాగే కోడిగుడ్లు తినొచ్చా లేదా అనే భ్రమలు కూడా అక్కర్లేదు. అందరూ ప్యానిక్ కూడా అవసరం లేదు. మేము ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అని ప్రతి గ్రామానికి కూడా మాకున్న సిబ్బంది ద్వారా టీమ్స్ ఫామ్ చేశాము. ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంటిన్యూస్గా అంటే అన్యూజువల్ డెత్స్ అంటారు, అంటే సాధారణంగా 1-2 కోళ్ళు చనిపోతూ ఉంటాయి కామన్ అది, కానీ అవి ఎక్కువగా ఒక ఫారంలో ఏమైనా ఎక్కువగా చనిపోతున్నాయా లేదా అనేది కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటారు. అలాగే మేము ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న బర్డ్స్లో కూడాను వాటికి సంబంధించిన శాంపిల్స్ కూడా తీసి వాటిని టెస్టింగ్కి విజయవాడ, భోపాల్ అండ్ తర్వాత బెంగళూరు కూడా పంపించడం జరిగింది. ఏమైనా దాని గురించి మనకి ఏమైనా సరే ఇప్పుడు 1-2 రోజుల్లో దానికి సంబంధించిన నిర్ధారణ పరీక్షలు కూడా వస్తాయి. ఆ విధంగా కూడా మేము చేస్తున్నాం. అలాగే తేలినీలాపురం ఈ ప్రాంతంలో ఈ మన వన్య పక్షులు వస్తూ ఉంటాయి, వాటిల్లో కూడా ఏమైనా ఉందని అక్కడ కూడా శాంపిల్స్ సేకరించి పంపించడం జరిగింది. ఈ విధంగా
మేము నిరంతరము మానిటర్ చేస్తూనే ఉన్నాము. ఎటువంటి ఇది వచ్చినా సరే అప్రమత్తం చేస్తాం. ఇప్పటికైతే ఎటువంటి ఆ జబ్బు మన జిల్లాలో లేదు. అందరు కూడాను ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదు. ముద్ద చర్మ వ్యాధి అంటారు, దీన్ని లెంపీ స్కిన్ డిసీజ్ అంటారు ఇంగ్లీష్లో. ఈ వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా మేము కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా చేసిన వ్యాక్సిన్ టీకాలు అన్నింటికంటే 4 మాసాలు దాటిన దూడల నుంచి అన్ని వయసుల పశువులకు కూడా వేయటం జరిగింది. కాకపోతే ఈ 4 మాసాల వయసుకి ఇప్పుడు వస్తూ ఉంటాయి మళ్ళీ చిన్న దూడలు, వాటికి కూడా రెగ్యులర్గా వేయటం జరుగుతూ ఉంది. ఆ విధంగా లంపీ స్కిన్ డిసీజ్ వ్యాధిని నివారించడం అనేది జరిగింది ఈ జిల్లాలో. అదేవిధంగా ఇక మనకి ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ క్రైసిస్ ఏంటంటే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా, దీన్ని బర్డ్ ఫ్లూ అంటారు మామూలుగా. ఇది కోళ్ళలో అది ఒకసారి ఒక కోడికి వచ్చినట్టయితే వేరే కోళ్ళకి ఈవెన్ రెక్కల ద్వారా కూడా బాగా ఒకదానికి అంటుకుంటుంటుంది. అలాగే ఈ వ్యాధి సోకిన కోళ్ళకు సంబంధించి మనుషులకు కూడాను దాని ద్వారా సంక్రమించి ఈ జలుబు లక్షణాలు అవి కనిపించి కొంచెం సీరియస్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఈ వ్యాధి మన జిల్లాలో లేదు, మన జిల్లాలో ఏ కోళ్ళకు కూడా రాలేదు. ప్రజెంటు గోదావరి జిల్లాలో, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో అది ఉంది. ఆ చుట్టుపక్కల బార్డర్స్ అన్నీ కూడాను అక్కడ సీల్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఎటువంటి గుడ్లు కానీ లేదా మాంసం ఉత్పత్తులు కానీ, మాంసం కానీ, కోళ్ళు కానీ ఎటువంటివి కూడా అటు నుంచి మన జిల్లాకు రావటం లేదు. అలాగే మనకు సంబంధించినంతవరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో జరిగే ట్రాన్స్పోర్ట్ ఆందోళన కూడా పడవలసిన అవసరం లేదు. మనం కామన్గా అంటే గుడ్లు ఉడికించి తింటాము, అలాగే చికెన్ కూడా అంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉడికించి తింటాం కాబట్టి ఈ చికెన్ తినొచ్చా లేదా అనే భ్రమలు అక్కర్లేదు. అలాగే కోడిగుడ్లు తినొచ్చా లేదా అనే భ్రమలు కూడా అక్కర్లేదు. అందరూ ప్యానిక్ కూడా అవసరం లేదు. మేము ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అని ప్రతి గ్రామానికి కూడా మాకున్న సిబ్బంది ద్వారా టీమ్స్ ఫామ్ చేశాము. ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంటిన్యూస్గా అంటే అన్యూజువల్ డెత్స్ అంటారు, అంటే సాధారణంగా 1-2 కోళ్ళు చనిపోతూ ఉంటాయి కామన్ అది, కానీ అవి ఎక్కువగా ఒక ఫారంలో ఏమైనా ఎక్కువగా చనిపోతున్నాయా లేదా అనేది కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటారు. అలాగే మేము ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న బర్డ్స్లో కూడాను వాటికి సంబంధించిన శాంపిల్స్ కూడా తీసి వాటిని టెస్టింగ్కి విజయవాడ, భోపాల్ అండ్ తర్వాత బెంగళూరు కూడా పంపించడం జరిగింది. ఏమైనా దాని గురించి మనకి ఏమైనా సరే ఇప్పుడు 1-2 రోజుల్లో దానికి సంబంధించిన నిర్ధారణ పరీక్షలు కూడా వస్తాయి. ఆ విధంగా కూడా మేము చేస్తున్నాం. అలాగే తేలినీలాపురం ఈ ప్రాంతంలో ఈ మన వన్య పక్షులు వస్తూ ఉంటాయి, వాటిల్లో కూడా ఏమైనా ఉందని అక్కడ కూడా శాంపిల్స్ సేకరించి పంపించడం జరిగింది. ఈ విధంగా మేము నిరంతరము మానిటర్ చేస్తూనే ఉన్నాము. ఎటువంటి ఇది వచ్చినా సరే అప్రమత్తం చేస్తాం. ఇప్పటికైతే ఎటువంటి ఆ జబ్బు మన జిల్లాలో లేదు. అందరు కూడాను ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదు. ప్రత్యక్ష నారాయణుడు కలియుగ దైవం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో మాఘ పౌర్ణమికి ఓ ప్రత్యేకత ఉంటుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కీర్తిశేషులు నందమూరికి తారక రామారావు కుమారుడు రామకృష్ణ బాబు సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల శాసనసభ్యులు ప్రత్యేక ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ప్రత్యేకతను, ఆలయ విశిష్టతను తెలిపారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ సూర్యనారాయణ స్వామి ప్రత్యక్షంగా ప్రత్యేక పూజలు అందుకోవడంలో ఏకైక దేవాలయంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం అని, ఈ దేవాలయానికి ఏడాది పొడవునా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని, అందులో భాగంగా మాఘ పౌర్ణమి పూజలు విశేషంగా జరుగుతాయన్నారు. అనంతరం అనివెట్టి మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. కార్యక్రమానికి స్థానిక కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవస్థలను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ఎన్నికల జరిపిస్తుందని, సాధారణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జోక్యం ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఇప్పటికీ చంద్రబాబు తీరు మారలేదని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. బుధవారం స్థానిక ఉడిపి హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను బలపరిచిన అభ్యర్థి జీవి సుందరను గెలిపించారని అభ్యర్థించారు. యువత సమస్యలపైన సుదీర్ఘకాలం అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేశాడని, ప్రజా సమస్యలపై అవగాహన ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అరాచక పాలన చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని, యువత ఉపాధి లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అందరికీ నమస్కారం అండి. నేను జీవి సుందర్, హర్ష్ కుమార్ గారు బలపరిచిన అభ్యర్థిని. ఈ రోజున తుని మండలంలో ఉన్న ఆల్మోస్ట్ 11 స్కూల్స్ వరకు తిరిగాను. ప్రతి టీచర్తో మాట్లాడాను. ప్రతి టీచర్ ఒకటే అన్నారు, ఇప్పుడు వరకు అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే ఎవరన్నా రావడం వచ్చి వాళ్ళ మనుషులు వచ్చి పాంప్లెట్లు పంచుకెళ్ళడమే తప్పితే ఒక క్యాండిడేట్ వచ్చి ఖచ్చితంగా నేను ఇంత హోంవర్క్ చేశాను, నేను ఇలా స్టడీ చేశాను, ఇన్ని విషయాల గురించి చెప్పాను, నేను ఇది చేస్తాను, నాకు ఒక అవకాశం ఉండని అడిగిన లీడర్లు లేడు. ఖచ్చితంగా, ఎందుకంటే అందరూ నాకన్నా వయసులో పెద్దవాళ్ళే. ఖచ్చితంగా నీ వాయిస్ బాగుంది బాబు, నువ్వు సక్సెస్ చూస్తావు అని ప్రతి టీచరు కూడా నన్ను ఆశీర్వదించి పంపించారు. ఇంకా నిన్న స్క్రూటినీ కంప్లీట్ అయింది. హర్ష్ కుమార్ గారు చెప్పినట్టుగా నేను ఆ పీడిఎఫ్ అభ్యర్థి పక్కనే కూర్చున్నాం. మేడం ఆర్ఓ గారు ఎప్పుడైతే మీరు రిజెక్ట్ అయిందని చెప్పారో నా వంక చూసి, బాబు కంగ్రాచులేషన్స్, నువ్వు ఖచ్చితంగా కొడేస్తావు, నాకు అసలు ఈ ఎలక్షన్లో నించోవడం ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు నన్ను ప్రెజర్ చేసి నించోబెట్టారు అని చెప్పాడు ఆయన. నాకు అర్థం అవ్వలేదు. వెంటనే లెగిసి వెళ్ళిపోయారు. అరే సార్, మనం పోటీ పడతాం అనుకున్నాం, కానీ మీకు ఎలా అయిందేంటి అన్నాను. తర్వాత నాకు అసలు బ్యాక్గ్రౌండ్లో, ఎందుకంటే నాకు పాలిటిక్స్ కొత్త, నాకు అలవాటు లేదు, ఫస్ట్ టైం ఎలక్షన్లో నించోవడం, ఇన్ని కుయుక్తులు జరుగుతాయి, ఇంత ప్లానింగ్ జరుగుతుంది అన్న విషయం కూడా నాకు తెలియలేదు. ఆల్ ఆఫ్ సడన్ ఈవినింగ్ వచ్చేటప్పటికి ఆయన పేరు అనౌన్స్ చేశారు. ఎనీవేస్, అది ఎంత చేసినా కానీ నా పేరు ఈవినింగ్ చూసేటప్పటికి జీవి సుందర్ నా పేరు, వాళ్ళు ఎస్ కన్సిడర్ చేశారు. ఆయనది డివి రాఘవులు, ఆయనది డి కన్సిడర్ చేశారు. ఇంకా ఆ క్యాండిడేట్ని చూస్తే ఆయనది నెంబర్ 1 ప్లేస్లో కూటమి క్యాండిడేట్ పెట్టారు. అంటే ప్రతి దాంట్లో మేనేజ్మెంట్, ఏదేమైనా దాన్ని తిరిగి కొడతాను. వాళ్ళు నాకు సింపుల్గా, అంటే నాది లాస్ట్ పేరు పెట్టారు ఉన్న క్యాండిడేట్లు అందరిలోని. నేను ఒకటే చెప్పాను, లాస్ట్ పేజ్లో ఉంటాను, ఓటర్స్కి ఎదుక్కోవాల్సిన పని లేదు, మీరు ఎలా చెప్పినా దాన్ని తిరిగి కొట్టగల శక్తి నాకు ఉంది, లాస్ట్ పేజ్లో ఉంటాను, నాది లాస్ట్ బట్ 1 పేరు నిన్న నామినేషన్స్ లిస్ట్లో. సో వాళ్ళు ఎన్ని చేసినా నాకు హర్ష్ కుమార్ గారు చేసిన పోరాటాల వల్ల ప్రజలు ఆ పోరాటాలని, బాబు నువ్వు వచ్చి మీ నాన్నగారిలో మాడుతున్నావు, నీ వాయిస్ బాగుంది, నిన్ను ఆశీర్దిస్తామని ఖచ్చితంగా ఆయన చేసిన పోరాటాల పట్టుమే ఈ రోజు నా ఎదురుగుండా నాకు ప్రజలు వచ్చి నన్ను వెల్కమ్ చేసి నన్ను ఆశీర్దిస్తున్నారు. డెఫినెట్గా నా మేనిఫెస్టో అందరూ ఒకసారి వినే ప్రయత్నం చేయండి. నేను ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ పెట్టుకున్నాను, లేదంటే మెగా జాబ్ మేళా పెట్టాను. మన పిల్లలకి లోకల్గా ఉండే పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే నా యొక్క మేనిఫెస్టోలో ఉండే ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఆంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ సెల్ ద్వారా మన పిల్లల్లో మంచి ఆంటర్ప్రీనర్స్ని, స్మాల్ మైక్రో స్కేల్ ఎంటర్ప్రైజెస్కి మంచి వర్కింగ్ క్యాపిటల్ ఫండ్ ఇప్పిద్దాం అనుకుంటున్నాను. అలానే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు వాయిస్ అవుదాం అనుకుంటున్నాను, ప్రైవేట్ ఉద్యోగస్తులు వాయిస్ అవుదాం అనుకుంటున్నాను, ప్రజల వాయిస్ నవ్వుతాను. ప్రజల వాయిస్ నయ్యి ఏ అబద్ధాలు చెప్పైతే ఈ కూటమి ప్రభుత్వం ఈ రకంగా ముందుకొచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసిందో, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చెప్పిన అబద్ధాలన్నింటినీ ఒక ప్రజా గొంతుకై కౌన్సిల్లో వాళ్ళని ప్రశ్నిస్తానని, నాకు ఒక్క అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించమని ప్రజల్ని ఈ సందర్భంగా మరోసారి అడుగుతున్నాను. థ్యాంక్ యూ. అంతే. మొఖాలు మీ పొగాలు కనపడేటట్టు మీ మొఖాలు పైరు పెట్టారు. ఓకే, థ్యాంక్ యూ. పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు. ఈ రోజున ఇక్కడికి రావడానికి కారణం మా అబ్బాయి జీవి సుందర్ మన పట్టభద్రుల ఎమ్మెల్సీకి నిన్న నామినేషన్ దాఖలు చేశాడు. మీ అందరినీ సపోర్ట్ చేయమని అడగడానికి వచ్చాను. మీతో పాటు ప్రజలందరినీ, పట్టభద్రులందరినీ. అంటే ఇప్పుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి రకంగా తయారైన ప్రభుత్వాలు. అంటే వ్యవస్థల్ని ఈ ప్రభుత్వం కొత్తగా ఏంటండి 9 months అయిపోయింది వచ్చిన ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం
వ్యవస్థల్ని ఎంత గుప్పిట్లో పెట్టుకుంది, వ్యవస్థల ద్వారా ఎంత అన్యాయాలు దారుణాలకి ఒడగడుతుంది అన్నది నిన్న క్లియర్గా మేము చూసాం. నిన్న నామినేషన్స్ స్క్రూటినీ రోజున తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి ఆ అభ్యర్థికి చాలా ఫాల్ట్స్ ఉన్నాయి. ఆ ఫాల్ట్స్ అన్నిటినీ కూడా రిటర్నింగ్ ఆఫీసరు బెట్రు సెల్వి అని చెప్పి కలెక్టర్ ఆవిడ ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత కూడా ఆవిడ చెప్పింది ఏంటంటే మై డిస్క్రిషన్ పవర్, నా డిస్క్రిషన్ పవర్తో నేను ఈ నామినేషన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అంది. తర్వాత సిపిఎం పార్టీకి చెందినటువంటి యూటీఎఫ్ కానీ లేదంటే పీడిఎఫ్ కానీ వాళ్ళ అభ్యర్థి పాపం ఆయన నామినేషన్ని అక్కడ దగ్గర 50 మంది అభ్యర్థులు ఉన్నారు అక్కడ హాల్లో. 50 అభ్యర్థుల నడుమ వాళ్ళందరి సమక్షంలో ఆవిడ ఆ అభ్యర్థి నామినేషన్ని తిరస్కరించింది. ఎందుకంటే ఆభరణాలు ఏమున్నాయని కాలం దగ్గర ఆయన డాష్ పెట్టి ఊరుకున్నాడు, ఖాళీ వదిలేసాడు, ఏమి ఫిలప్ చేయలేదు. ఇది మీరు ఫిలప్ చేయలేదు కాబట్టి యూఆర్ డిస్క్వాలిఫైడ్ అని చెప్పేసి అందరు ఎదురుకుండా సమక్షంలో డిస్క్వాలిఫైడ్ అని చెప్తే ఈ 50 మంది అభ్యర్థులు కూడా ఏమండి మీరు తెలుగుదేశం అభ్యర్థికి డిస్క్రిషన్ పవర్తో మీరు ఓకే చేశారు, ఈ అభ్యర్థి విషయంలో మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే దిస్ ఈజ్ మై డిస్క్రిషన్, ఐ డోంట్ అలౌ దిస్ అప్లికేషన్ అని చెప్పేసింది ఆవిడ. సడన్ గా ఏమైన తర్వాత మా అబ్బాయి నామినేషన్ అప్లికేషన్ చూసింది, దగ్గర 4-5 సార్లు పరిశీలించిన తర్వాత కింద చాలా మంది ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి చేసి ఓ పావు గంట పైన అది నెక్కసెక్క పర్యంతం చూసింది. ఆవిడ చూసిన దాంట్లో మేమేం తప్పు పట్టట్లేదు, కానీ చిన్న తప్పు కూడా దొరకలేకపోయింది, ఒక అక్షరం కూడా తప్పు దొరకలేదు. దాంతో ఓకే చేసింది. దాని తర్వాత లిస్ట్ పెట్టేటోడికల్లా ఎవరినైతే డిస్క్వాలిఫై చేసిందో మార్క్సిస్ట్ పార్టీ పీడిఎఫ్ అభ్యర్థి అయినటువంటి అతన్ని లిస్ట్ పెట్టేటోడికి అతనిది మళ్ళీ కంటెస్టెడ్ క్యాండిడేట్లోకి వచ్చేసింది. అసలు ఎంతమందిలో నామినేషన్ తిరస్కరించిన తర్వాత మళ్ళీ ఎలా వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు ఆవిడకి ఫోన్ చేసి కలెక్టర్ గారికి ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థి ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఇంట్రెస్ట్ ఏంటి? తెలుగుదేశం పార్టీకి ఇంట్రెస్ట్ ఏంటంటే ఆయన ఎస్సీ, హర్ష్ కుమార్ కొడుకు ఎస్సీ, వీళ్ళిద్దరి మధ్య ఎస్సీసులు విడిపోతే మనం నెగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే కుత్సిత బుద్ధి, ఆ కుత్సిత బుద్ధితో పాటు వ్యవస్థల్ని అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల్లో వ్యవస్థలను వాడుకొని మా అభ్యర్థుల్ని నించోబెట్టనివ్వలేదు, మా అభ్యర్థుల నామినేషన్స్ని తిరస్కరింపజేశాడు, ఇట్లాంటి అన్ని కూడా ఆయన చెప్పాడు. మరి నువ్వు చూస్తున్నదేంటి? జిల్లా కేంద్రంలో స్థానిక విజయరామరాజుపేటలో శ్రీ 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 విజయ వినాయక ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ ఆలయ వార్షికోత్సవానికి అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి విచ్చేశారు. ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు సాధన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ 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 విజయ వినాయక ఆలయంలో స్వామివారి ముందు ప్రత్యేక పంచామృత అభిషేకాలు రామ్కి చేతుల మీదుగా చేశారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు రామ్కి అందజేశారు. ఆలయ కమిటీ
కమిటీ సభ్యులు భీమరశెట్టి రామ్కిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆళ్ల శివరామ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పలాకరాము, వైస్ చైర్మన్ బొబ్బిలి అప్పారావు, కోశాధికారి పిట్ల బుడ్డేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్లు ఆళ్ల సూర్యరామకృష్ణ, పల్లా శ్రీనివాసరావు సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ ఉగ్గిన నరసింగారావు, పాలకవర్గ సభ్యులు పలక సత్యనారాయణ, అప్పికొండ వెంకటరావు, అల్లు త్రినాథరావు, ఉగ్గిన శ్రీనివాసరావు, పసుపులేటి అప్పారావు, ఆళ్ల రామచంద్రరావు, కోయిలాడ జగ్గారావు, ఆడారి కుమారస్వామి, ఆడారి స్వామి, వీర వెంకట సత్యనారాయణ, కొరిబిల్లి శంకర్రావు, పిల్లల రాజారావు, బడ్డికాన గోవింద, ముగడ అప్పారావు, బొట్టా చిన్ని యాదవ్, కుండల రామకృష్ణ, నాగాల జోగారావు, పూడి త్రినాథరావు, తుట్టారమణ, వాడిపోయిన అప్పారావు, పోలారపు త్రినాథరావు, మామిడిపాల గ్రామ సర్పంచ్ పూడి పరదేశి నాయుడు, జనసేన నాయకులు లాల శ్రీనివాస్, దుర్గాదేవి, ఆలయ కమిటీ పూడి సంతోష్, పిల్లి శ్రీను, ఆళ్ల హనుమంతు, బ్రోగారి అర్జున, అప్పారావు, పూడి రమణ, పైడరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ నాటి అన్నదాన కార్యక్రమాల ప్రారంభకు దాత శ్రీ భీమరశెట్టి రామశ్రీ గారికి విజయరామరాజుపేట గ్రామ కమిటీ స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం రామశ్రీ గారు. శ్రీ భీమరశెట్టి రామశ్రీ గారికి స్వాగతం సుస్వాగతం. పేరులోనే విజయం ఉంది. ఈరోజు మా కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా పార్టీలకి అలాగే మతానికి అతీతంగా విజయ గణపతి 4వ వార్షికోత్సవం ఏర్పాటు చేయలేదు. అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈ కమిటీ సభ్యులందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వినాయకుడు ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. దుర్గామాంబ పండుగ సందర్భంగా అమ్మవారి ప్రతికూల ఊరేగింపు సాయంత్రం జరుగుతుంది. ఈ ఉత్సవంలో నియోజకవర్గ ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. రాజ్యాంగబద్ధమైన డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉంటూ చట్టసభలను నడిపించవలసిన రఘురామకృష్ణంరాజు కులహంకారంతో మాట్లాడుతూ ఒకవైపు దళిత ఐపీఎస్లను అంబేద్కర్ భావాజాలాన్ని విమర్శిస్తూ రాజ్యాంగ పదం ఒక తూట్లు పొడుస్తున్నారని కూటమి ప్రభుత్వం తక్షణమే ఆయనను బర్తరఫ్ చేయాలని అంబేద్కర్ ఇండియన్ మిషన్ జోనల్ ఇన్ఛార్జ్ కొల్లాబత్తల దిలీప్ కుమార్ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తుని సిద్ధార్థ ఫంక్షన్ హాల్లో అంబేద్కర్ ఇండియన్ మిషన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు జల్లు చిన్నబాబు అధ్యక్షతన జరిగిన దళిత జేఏసీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబద్ధత కలిగిన ఐపీఎస్ అధికారి అంబేద్కర్ ఆశయాల సాధకుడు డీజీపీవీ సునీల్ కుమార్పై రఘురామకృష్ణంరాజును కనుసన్నల్లో కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేసులు కమిషన్ వేయవలసింది వేల కోట్ల రూపాయల బ్యాంకులకు టొకారా పెట్టిన RRR పై వేయాలని డిమాండ్ చేశారు. రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ ఇచ్చింది ప్రజలను పాలించడానికి తప్ప దళితులను వేధించడానికి కాదు అన్నారు. ఇటువంటి చర్యలు మానుకోకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జైభీం మాల మహానాడు అధ్యక్షుడు తంతటి కిరణ్ కుమార్, సర్పంచ్ జగటాల వీరబాబు, సన్ని, గుణపర్తి అపురూప్, సాకా సత్యబాబు, నత్తల త్రిమూర్తులు, బాను, పలకా శ్రీనివాస్, గుడాల జోషి తదితరులున్నారు. అందరికీ జై భీమ్. మరి ముఖ్యంగా
ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం కారణం మా నాయకుడు పివి సునీల్ కుమార్ ఐపీఎస్ గారు ఒక దళితుడిగా పుట్టడమే ఆయన తప్పు. ఒక 420 చీటర్ 1000 కోట్లు దుర్వినియోగం చేశాడు రఘురామకృష్ణరాజు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు. ముందుగా దర్యాప్తు అన్నది సునీల్ కుమార్ గారి మీద కాదు, 1000 కోట్లు లూటీ చేసిన రఘురామకృష్ణరాజు గారి మీద చేయండి. కూటమి ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటాయి. ఎందుకంటే ఎలాగ సంక్షేమ పథకాలు అందించలేకపోతున్నారు కదా. అతని దగ్గర రికవరీ చేసి RRR గారి దగ్గర రికవరీ చేసి వీళ్ళందరికీ పంచిపెట్టినట్లయితే మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే వ్యక్తులలో ఒక మంచిగా చదివిన IAS IPS మీరు టార్గెట్ చేసి లూటీ చేసిన వాళ్ళని పక్కన పెట్టి దర్యాప్తు అని చెప్పేసి వీళ్ళ పేరు మీద చెప్తున్నారు. ఎందుకంటే కష్టపడి చదివారు, డబ్బులు కొనుక్కోలేదు. 30 సంవత్సరాల నుంచి సీనియర్ IPS ఆఫీసర్. మరి దళితుల మధ్యన అది కూడా ముఖ్యంగా మాలలకి ఐడియాలజీ పంచుతుంటే మీరు ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు. కావున మీ అందరూ కూడా ఆలోచించే విషయం. ప్రజలు కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మాలలో, ముఖ్యంగా మాలలో రిజర్వేషన్ కోసం పోరాటంగా మరి అందరి దగ్గర ఐక్యం చేస్తున్నట్టు రాష్ట్రంలో అన్ని చోట్ల ఐక్యం చేసినందుకు మీరు ఇటువంటి రఘురామకృష్ణరాజు గారి మీద ఎస్మా మా మీద ఉపయోగిస్తున్న ప్రయత్నం చేస్తున్నారు. ఇది మానుకోవాలి. ఖచ్చితంగా మీకు రానున్న రోజుల్లో బుద్ధి చెప్తాం. మీరు మర్యాదగా మరి ప్రవర్తించండి రఘురామకృష్ణ గారు. ఎందుకంటే మీరే దొంగలు, ఇంకొకరు దొంగని మీరు ఎలా అంటారు? దయచేసి మీరు మారాలి, మీ తీరు మారాలి. అసలు ఈ గొడవ ఎక్కడి నుంచి వచ్చిందంటే గరగపాడులో నుంచి వచ్చిందండి గొడవ. ఇది అంబేద్కర్ బొమ్మ పెట్టడందుకు సునీల్ కుమార్ గారు ఏమి యొక్క సంఘాన్ని స్థాపించి అక్కడ ఉన్న ఎవరైతే బయటించారో బయట ఉన్న జనాలందరూ కూడా బయట పంపించాడు. ఆ రోజు నుంచి వివాదం తప్పించి ఆ వివాదం నుంచి వరకు కూడా ఆ వివాదం తీసుకొచ్చి వరకు నేటి వరకు ఈయన అధికారం చేపట్టిన దగ్గర నుంచి కూడా కేసులు అని చెప్పేసి అంటున్నాడు తప్పించి ఇందులో వేరే విషయం లేదు. ముందు అసలు నేరస్తులు, ఆర్థిక నేరస్తులు ఎవడంటే RRRని ముందు అరెస్ట్ చేసి మరి ఖచ్చితంగా మరి గవర్నమెంట్లో చిత్తశుద్ధి చూపించుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారు కానీ దీనికోసం ఆలోచించిన ఆవశ్యకత ఎంత ఉంది. లేకపోతే మాలలు మీ ప్రభుత్వానికి దూరం అవుతారు. ఖచ్చితంగా మాలలు అందరూ కలిసి మీకు బుద్ధి చెబుతారు. రఘురామకృష్ణరాజుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము క్షమించాం. ఎక్కడికి వచ్చినా సరే ఆయన్ని మేము ఆఫ్ చేస్తాం. మాలలుగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులు, ప్రత్యేకంగా మాలలో అందరూ కూడా ఐక్యత అయ్యి రానున్న రోజుల్లో మరి బుద్ధి చెబుతామని చెప్పేసి సభాముఖంగా మరి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. ప్రవీణ్. ఓకే, అందరికీ జై భీమ్లు. మరి ఈరోజు దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా రాష్ట్రంలో మరి దళిత అధికారి, అంబేద్కర్ ఇండియన్ మిషన్ వ్యవస్థాపకులు, మరి మాజీ CID చీఫ్గా వ్యవహరించినటువంటి పివి సునీల్ కుమార్ పైన ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉంటూ మరి అధికారం, ధనం, కులం అనేటువంటి అహంకారంతో రఘురామకృష్ణరాజు గారు మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం, దళిత అధికారి అంటే మరి చులకన అనేది మేము దళిత సంఘాలు చేసి దాని గురించి ఖండిస్తున్నాం. 30 సంవత్సరాల ప్రభుత్వ సర్వీసులో ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పోలీస్ మెడల్ 2017లో గత ప్రభుత్వంలో మరి అందుకున్నటువంటి ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక దళిత అధికారి పైన ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేస్తూ దూషించడం అనేది మరి రఘురామకృష్ణ గారికి తగదని మరి పెద్దలు చెప్తారు ఒక ప్రోవర్బ్ అనేది, మరి ఉలివిందు పోస దానికి కింద ఉన్నటువంటి మచ్చని తెలుసుకోకుండా మరి ఎదుటివారిపైన మరి తప్పుడు చూపించడం అనేది ఈరోజు రఘురామకృష్ణరాజు చేస్తున్నటువంటి చర్యలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. 947 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, బ్యాంకులను మోసం చేసి, అదేవిధంగా ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి గాలి వదిలేసి ఈరోజు ఆర్థికపరమైనటువంటి కేసులు ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు 30 సంవత్సరాలు ఈ రాష్ట్ర పోలీస్ విభాగంలో అత్యున్నతమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక దళిత అధికారి పైన ఇటువంటి
అగౌరవమైనటువంటి అసత్యమైనటువంటి ప్రచారం చేయడం అనేది కేవలం దళిత అధికారులు అంటే అతనికి చులకననేది విషయం ఈ యొక్క మీడియా సమక్షంగా మేము ఖండిస్తూ ఉన్నాం. గతంలో మరి తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి గిరిజన మిగిలినటువంటి దళిత పిల్లల్ని అత్యున్నతమైనటువంటి స్థాయిలో తీసుకెళ్తున్నటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని అవరోధించేటువంటి స్థాయిలో తీసుకెళ్లేటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన కూడా ఐపీఎస్ గారి పైన కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటే కేవలం ఇతనికి అధికారం కులం అనేటువంటి మతంతో దళితులు అంటే సులకనైనటువంటి భావజాలంతో ఈరోజు వ్యవహరిస్తున్నది తగదని మేము ఈ మీడియా ముఖంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి గతంలో చూస్తున్నట్లయితే మరి ఏలూరుపాడు అనేటువంటి గ్రామంలో, ఇది పశ్చిమ గోదావరి దిండి నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామంలో మరి అంబేద్కర్ ఫ్లెక్సీని అడ్డుగా ఉందని ఒక రాజ్యాంగమైనటువంటి ప్రజాప్రతినిధి ప్రజలచే ఎన్నుకోబడుతున్నటువంటి మరి సోదరులారా, ఈరోజు పత్రికా సమావేశానికి చేసిన పత్రికా మిత్రులందరికీ ప్రత్యేకమైన జైబీలు. మరి ఈరోజు రాష్ట్రంలోని ప్రత్యేకంగా ఒక నియోజకవర్గంలోనే దళితులపై దాడులు అవ్వచ్చు, అంబేద్కర్ ఫ్లెక్సీల మీద చింపడం అవ్వచ్చు, లేకపోతే ఒక చేపల చెరువుకి పేటలోంచి నీరు వెళ్ళిందని ఒక పేట అంతా కరెంటు లేకుండా 5 రోజులు ఇబ్బందులు గురి చేసింది ఏదైనా ఉందంటే రఘురామకృష్ణరాజు గారు. మరి డిప్యూటీ స్పీకర్ గారు మరి ఎందుకు దళితుల్ని టార్గెట్ చేస్తున్నారో మీకు అర్థం కాకపోవచ్చు, మాకు అర్థమైంది. ఈరోజు మాల ఐపీఎస్లు ఐఏఎస్లు ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళందరూ మాల సంఘాలకి మాల ఉద్యమాలకి ప్రత్యేకంగా సపోర్ట్ చేస్తూ మా కింద కులాలను కూడా మా వాళ్ళు గౌరవించుకుంటూ వాళ్ళ అభివృద్ధికి నడడం జరుగుతుందండి. మరి దాన్ని మాలల్ని మనం ఆపాలి, మాల యొక్క ఐక్యతను మనం చించేయాలని మాల నాయకుల మీద ప్రత్యేకంగా టార్గెట్ జరుగుతుంది. దాని మీదే ఏమి నాయకులు మా సోదరుడు పివి శ్రీనివాస్ గారి మీద ప్రత్యేకంగా ఆయన మీద దుష్ప్రచారం జరుగుతుంది. మీడియా పరంగా అవ్వచ్చు, పార్టీల పరంగా అవ్వచ్చు. ఇది కరెక్ట్ కాదు. మేము ఏ సందర్భంలోనైనా ఏ పార్టీ నాయకులని ఎవరినైనా సరే ఖండిస్తాం. తప్పు అన్నప్పుడు, మా జాతికి అన్యాయం జరిగినప్పుడు, ఒక మాలలకని కాదు మాదికలకని కాదు, ఏ కులాల్లోని పేదరికుల కులాల్లోని ఎవరికి అన్యాయం జరిగినా ప్రశ్నించే తత్వం ఉన్న వాళ్ళే మాల సంఘాలు, మాల నాయకులు. మరి మాలల్లోని ఈ విధంగా మమ్మల్ని అణిచివేయడానికి చూడడం చాలా బాధాకరం. దీన్ని ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుందో ప్రభుత్వం యొక్క మరి వింకిత జ్ఞానానికి వదిలేస్తున్నాం. ఎందుకంటే దళితులకి ఏదో ఉద్ధరిస్తామని కూటమి ప్రభుత్వం వచ్చి దళితులకి సరైన న్యాయం జరగలేదు. దళిత పిల్లలు స్కూల్ అంటే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, దళిత పిల్లల యొక్క ఫీజులు కట్టలేక, వసతులు సరిగ్గా లేక, మరుగుదొడ్డులు లేక అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇది సరిగ్గా ఈ 6 నెలల్లో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యింది కూటమి ప్రభుత్వం. అది కాకుండా దళిత నాయకుల మీద టార్గెట్ చేస్తే సహించేది లేదు. ఈరోజు రాష్ట్రంలోని అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలు పక్కన పెట్టి దళితుల పేటలంట కరెంట్లు కట్ చేయడం జరుగుతుంది. ఇది కూటమి ప్రభుత్వానికి సరైనది కాదు. ఏమైనా ఉంటే దళితులకు అభివృద్ధి చేయండి, మీకు అధికారం వచ్చింది. విశాఖ నగరం జగదాంబ జంక్షన్ సమీపంలో ఉన్న డచ్చీ సమాధుల పరిరక్షణ కోసం క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ముందుకు వచ్చింది. కొంతకాలంగా ఈ రెజిమెంటల్ లైన్స్ సిమిట్రీని నిర్లక్ష్యంగా గురికావడంపై క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అన్యమత ప్రకటనలకు కేరాఫ్గా మారడం క్రైస్తవ సమాజానికి తీరని అవమానంగా భావిస్తున్న సభ్యులు డచ్ సమాధుల ప్రాంగణం వద్ద సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై ఉన్నత స్థాయిలో చర్చించారు. ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న అంశాలపై చర్చించినట్లుగా క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ చైర్మన్ సుధాకర్, సభ్యులు జేమ్స్ తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఆ విషయంలో ఇప్పుడు యాక్చువల్లీ ఇది కూడా మా క్రైస్తవులు స్థాపించిందే కంఠస్తంభం కూడాను. ఇలాగా దీన్ని కూడా అడిగారు సార్, కానీ ఇది వసూలు చేసేలాగా కొన్ని ఆలోచనలు ఉన్నట్టు మాకు తెలియపరిచారు కనుక ఇది మాకు విరుద్ధం, మా మనోభావాలు విరుద్ధం కనుక ఈ పవిత్రత కాపాడాలని మా వాటర్ కమిటీ వాళ్ళు సూచన మేరకు మరి ఈరోజు మనం విశాఖపట్నం సెంటర్లో జగదాంబ పుణ్యక్రాంతం అయిపోయే పరిస్థితుల్లో భయంకర కార్యకలాపాల యొక్క పరిశ్రమను అడ్డుపెట్టుకుని జరుగుతున్న తరుణంలో అసంఘటిత కార్యకలాపాలను అడ్డుకోవాలని ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఈ యొక్క బరియల్ గ్రౌండ్ యొక్క శుద్ధీకరణకు దీని యొక్క కాపుదల ఏర్పాటు చేశారు. ఇందులో సిఎంసి బోర్డులో ముఖ్యంగా చైర్మన్ గారు ఉన్నారు. ఆయన దీని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఆయన 2 మాటల్లో తెలియదు. మేము ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ దగ్గర
శుద్ధీకరణ చేయాలని నీట్నెస్గా లేదు కాబట్టి చుట్టూరు గోడల మీద వేరే ఏవో రాశారు కాబట్టి అవన్నీ నీట్గా పెయింటింగ్ గట్ట వేసాం, బ్యానర్లు తగిలించాం. ఓన్లీ గుడ్ ఫ్రైడే సందర్భంగా నీట్నెస్గా ఉండాలని, క్లీన్లీనెస్గా ఉండాలని, బాగోలేదు కాబట్టి నీట్గా ఉంచాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడికి వచ్చి మేము ఏర్పాటు చేసాం మీడియా సమావేశం. కానీ సో అందరు సహకరించాలని చెప్పే ఉద్దేశంతోనే మేము చేసాం ఇది. నా పేరు జేమ్స్ కుంపట్ల అండి, క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నాం. ఇది ప్రాచీన క్రైస్తవ పవిత్ర ప్రాంగణం అండి. ఇది క్రైస్తవులకి సమాధుల దొడ్డి లేకపోతే బరిగా ఉన్నది చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. ఇక్కడ ఈ గోడ మీద ఈ మధ్యకాలంలో కొంతమంది మతోన్మాద విధంగా లేకపోతే క్రైస్తవులు వ్యతిరేకమైన విధంగా క్రైస్తవ ఈ ప్రాంగణానికి అవమానం కలిగేలాగా కొన్ని విషయాలు రాయడం గోడల మీద జరుగుతుంది. అంతేకాకుండా లోన కూడా రాత్రులు చాలా చీకటి కార్యాలు జరుగుతున్నాయి. ఇది మాకు అవమానకరం. మా పట్టణంలో ఉన్న క్రైస్తవ పెద్దలు క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ వారిని సంప్రదించి ఈ విషయం పట్టించుకుంటే స్వచ్ఛందంగా మన ఆస్తుల పరిరక్షణకి భద్రతకు మనమే కాపాడుకోవాలని చెప్పినప్పుడు చైర్మన్ గారు దీన్ని ఒక అంశంగా ఎంచుకొని ఇక్కడ నిన్నంతా సుమారు ఒక 70,000-80,000 పైన ఖర్చు పెట్టి విమర్శన వేయడం జరిగింది. ఈరోజు దేవుని వాక్యాలు రాస్తాం. అలాగే ఇక్కడ వేరే పోస్టర్లు కూడా ఫ్లెక్సీలు ఎవరికి నచ్చినారో వారు రాజకీయ పార్టీలు పెడుతున్నారు. ఇది దైవ విరుద్ధం, మాకు అవమానకరం. కనుక ఇక్కడ అలాంటివి పెట్టకూడదంటూ దేవుని మాటలు రాసి మేము ఒక ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. త్వరలో లోన్ కూడా క్లీన్ చేసి ఇక్కడ బ్యూటిఫికేషన్ చేస్తాం. గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం. లోన గ్రీనరీ డెవలప్ చేయడానికి, వాటర్ సోర్స్, ఎలక్ట్రికల్ సోర్స్ కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. మా అందరికీ ఎన్నో కాలంగా విబిసిసి అనే విశాఖపట్నం క్రిస్టియన్ సెమిటరీస్ బోర్డు అన్నవారు వారు పరిరక్షిస్తున్నారు. వారి సహకారంతో మేము చేయాలని ముందుకు వస్తున్నాం వారి పెద్దలు. ఈ విషయమే ఈరోజు ఈ కార్యక్రమం చేసే మీడియా సమావేశం ద్వారా ఈ మంచి ఉద్దేశాన్ని సమాజానికి తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాం. రాజకీయవేత్తలు అలాగే స్థానికంగా పురవస్తు శాఖ రకరకాలుగా కూడా దీని మీద అన్యాక్రాంతం చేసే ఉద్దేశాలు కూడా వచ్చున్నాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో గల ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ లబ్ధిదారులకు అందజేశారు. విజయవాడ రూరల్ మండలంలోని 8 మంది లబ్ధిదారులకు 5,99,931 రూపాయలు మంజూరయ్యాయి. ఇబ్రహీంపట్నం మండలంలోని 9 మందికి 4,66,301 మంజూరయ్యాయి. చెక్కులతో పాటుగా సీఎం చంద్రబాబు సందేశ పత్రాలను కూడా అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. పెద్దాపురం సామర్లకోట రోడ్లో పెట్రోల్ బంక్ సమీపంలో 2 బైక్లు ఢీకొన్న వాహనం 2 మైనర్లతో పాటుగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనం అందుబాటులో లేనందున పోలీస్ వాహనంలో క్షతగాత్రాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పెద్దాపురం సబ్ ఇన్స్పెక్టర్ వి మౌనిక. ఒకసారి సార్ లేపండి.
ఒకసారి ఇంకో ఆడపిల్లలు అయితే ఇంకో ఆడపిల్ల. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం సిహెచ్ నాగాపుర గ్రామంలో ఈరోజు రసాయనం ఎరువుల వద్దు ప్రకృతి వ్యవసాయం ముద్దు అనే నినాదంతో ఐసీఆర్పీ సత్యవతి ఆధ్వర్యంలో ఘన జీవామృతం కూనిశెట్టి రామారావు రైతు పశువుల శాల వద్ద ఘన జీవామృతం తయారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాస్టర్ ట్రైనర్ వరలక్ష్మి, తెలుగుదేశం పార్టీ నాయకులు సేనాపతి వరహాల బాబు మాట్లాడుతూ ఈ యొక్క ఘన జీవామృతం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఆవు పేడ, పప్పుల పిండి, ఆవు మూత్రం, పుట్టమన్ను, బెల్లం ఇవన్నీ మిశ్రమంగా కలిపి లడ్డూ సైజులో తయారు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ మిశ్రమం తయారు చేసిన ఉండలను 7 రోజుల వరకు నీడన ఆరిన తర్వాత ఆ యొక్క మిశ్రమాన్ని పౌడర్గా తయారు చేసి గోనె సంచుల్లో 6 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చని తెలియజేశారు. 6 నెలలలోపు పంట పొలాల్లో యొక్క మిశ్రమం చల్లినట్లయితే భూమిలో పోషకాలు పెరిగి డిఏపి ఎరువులా పనిచేస్తుందన్నారు. ఈ యొక్క పద్ధతి పాటించడం వల్ల ఖర్చు తగ్గి ఆదాయం పెంచుకోవచ్చున్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ మేకర్ రామకృష్ణ, ఏపీసీ ఎన్ఎఫ్ ఆల్ గోలుగొండ మండల ఐసీఆర్పీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మంతెన సూరిబాబు, రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. మాది సిహెచ్ నాగాపురం గోలుగొండ మండలం. ఈరోజు ప్రకృతి వ్యవసాయ అధికారులు వరలక్ష్మి గారు మరి ఘన జీవామృతం గురించి మా రైతులకి వివరించడం జరిగింది. గతంలో కూడా మేము ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మేము రైతులమే దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాము. అలాగే ఈరోజు కూడా మరి ఈ యొక్క కూనిశెట్టి రామారావు గారి ఇంటి దగ్గర ఘన జీవామృతం తయారు చేసుకోవాల్సిన పదార్థాలన్నింటినీ ముందుగానే వాళ్ళు తెలియపరచడం జరిగింది. వాళ్ళు తెలియపరిచిన పద్ధతి ప్రకారంగానే కావలసిన సామాగ్రి అంతా సమకూర్చి మరి వాళ్ళ అధికారులు అందరూ వచ్చి స్వయంగా వాళ్ళే వచ్చి మరి ఈ యొక్క ఘన జీవామృతాన్ని ఎలా తయారు చేయాలి అనే విషయం మీద ప్రతి విషయాన్ని కూడా వాళ్ళ చెప్పడం కాకుండా వాళ్ళే స్వయంగా చేసి మరి ఈ యొక్క పదార్థాన్ని తయారు చేసి మాకు రైతులకి అందరికీ విడమర్చి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈ యొక్క ఎరువు వేయడం వల్ల మరి రసాయనిక ఎరువులకి పెట్టుబడులు ఎక్కువైపోయి వ్యవసాయం చేయడం కొద్దిగా ఈ రైతులు వెనకబడుతున్నారు. కాబట్టి ఈ యొక్క పెట్టుబడిని తగ్గించి ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే రైతుకి రాబడి, అలాగే ఈ యొక్క మనం తినే తిండిలో కూడా మంచిగా ఆరోగ్యపరంగా ఉంటుందనే విషయాలు కూడా మరి చెప్పడం జరిగింది. ఆ విషయం మీద వీళ్ళు తయారు చేయడం కూడా వాళ్ళే స్వయంగా దగ్గరుండి తయారు చేయడం అనేది మాకు రైతులకి చాలా సంతోషదాయకంగా ఉంది. అలాగే దీనిలోని మంచి విషయం చెప్పారు. ప్లాస్టిక్ వాడకం కూడా వాడకూడదని మేడం గారు చెప్పడం జరిగింది. అంటే ఈ దాచిన పదార్థాలని ప్లాస్టిక్ సంచుల్లో వాడితే మరి అది కొంచెం ఇబ్బంది పడుతుందని మరి గోనె సంచుల్లో వాడమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అంటే ప్రకృతి వ్యవసాయం అనేది ఒక మన వాడక భాషలో కూడా బాగా చెప్పారు. కాబట్టి ఈ విషయాలు అందరికీ మాకు తెలియపరచడానికి ఆరోగ్యకరమైనటువంటి చేసినందుకు మరి రైతులు అందరం కూడా మరి ఆనందం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈ రైతే కాకుండా మిగిలిన రైతులు కూడా ఇంకా మేము తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు సేకరించి. అందరికీ నమస్కారం అండి. నేను గోలుగొండ మండలంలో ప్రకృతి వ్యవసాయ విభాగంలో మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనము సిహెచ్ నాగాపురం పంచాయతీలోని ఘనజీవామృతం అనేది తయారు చేయడం జరుగుతుంది. బాబ్జీ గారు అనే రైతు గారితో మనము ఈరోజు 500 కేజీలు ఘనజీవామృతం అనేది తయారు చేయడం జరుగుతుంది. ఈ ఘనజీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు పప్పుల పిండి, బెల్లము, ఆవు మూత్రం తగినంత, అలాగే తాజా ఆవు పేడ, అంటే 2 రోజుల ఆవు పేడ మాత్రమే మనం తీసుకుంటాం. ముందుగా ఈ ఆవు పేడను మనము ఒక టార్పాల మీద పరుచుకొని ఆవు మూత్రంలో పప్పుల పిండి కలుపుకొని బెల్లంను కూడా ఆవు మూత్రంలో కలుపుకుంటాము. గుప్పెడు పుట్టమట్టిని కూడా ఆవు మూత్రంలో కలుపుకొని దీన్ని పల్లచగా పరుచుకోవాలి. టార్పాల మీద పరుచుకున్న తర్వాత ఈ మిశ్రమంలోని ఎలాంటి చెత్త చెదారు రాళ్ళు లేకుండా ఏరువేసుకొని మనం ఏదైతే పప్పుల పిండి, బెల్లం, పుట్టమట్టి అన్నామో ఆవు మూత్రం కూడా ఇందులో కలుపుకుంటాం. కలుపుకొని దీన్ని చపాతీ ముద్దలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా మనం తయారు చేసుకోవాలి. ఈ చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఎలాంటి ఎండ తగలకుండా ఒక నీడ ప్రదేశంలోని టార్పులను వేసుకొని దాని మీద ఆరబెట్టుకోవాలి.
ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ ఘనజీవామృతం ఉండలను వారం రోజుల పాటు మనం నీడలో ఆరబెట్టుకున్న తర్వాత మనం 7వ రోజున దీన్ని మెత్తగా పౌడర్లా తయారు చేసుకుంటాం. ఈ మెత్తగా తయారైనటువంటి ఘనజీవామృతం మిశ్రమ పౌడర్ని మనం గోనె సంచుల్లో గోనె సంచులు అంటే మళ్ళీ మనం ప్లాస్టిక్ కవర్ అనేది యూజ్ చేయకూడదు. మనం ఏదైతే పురుకాసు గోళ్ళు ఉంటాయో నారగోళ్ళు, ఈ గోళ్ళలో మనం నిల్వ చేసుకున్నట్లయితే ఇలా తయారైన ఘనజీవామృతం మిశ్రమం అనేది మనకి 6 నెలల పాటు నిల్వ అనేది ఉండడం జరుగుతుంది. ఈ ఘనజీవామృతం అనేది మనం పెంటగత్తంలో కలుపుకొని ఆఖరి దుక్కులోని అంటే పంట వేసే ముందు ఆఖరి దుక్కులోని అలాగే దమ్ముల్లో కూడా వేసుకోవచ్చు అన్నమాట. తర్వాత మనం ఎప్పుడైతే చిరుపట్ట దశలోని పొటాస్ వేస్తామో వరి పొలానికి ఆ సమయంలో కూడా మనము ఈ ఘనజీవామృతం మిశ్రమాన్ని పొలంలో చల్లుకోవాలన్నమాట. ఈ ఘనజీవామృతం వేయడం వల్ల ఏమవుతుందంటే ఇది భూమి లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులకి ఆహారంగా పనిచేస్తుంది. మరియు మనకి డిఏపి తోటి సమానమైనటువంటి ఎరువు ఇది. మనము డిఏపి వాడాల్సిన అవసరం అనేది ఉండదు. అలాగే మొక్కకు కావలసినటువంటి పోషకాలన్నింటినీ కూడా మనకు అందిస్తుంది అన్నమాట. అందుకని ఈ ఘనజీవామృతాన్ని మనం పంట కాలంలోని 2 సార్లు వేసుకోవాలి. ఈ ఘనజీవామృతం వేసుకోవడం వల్ల మొక్క అనేది వేరు వ్యవస్థ అనేది దృఢంగా పెరుగుతుంది. మొక్క పెరుగుదల కూడా ఏపుగా ఉంటుంది. మనకి పంట కూడా ఆరోగ్యవంతమైన పంట తీసుకోవచ్చు. మంచి దిగుబడిని కూడా మనము సాధించగలము. కాబట్టి ఆదివాసీ ప్రజలపై మరణకాండ ఆపాలని ఆపరేషన్ కాగార్ని బేషరతుగా నిలిపివేయాలని దేశ ప్రజల ఆస్తులైన అడవుల్ని కార్పొరేటర్లకు అప్పగించే విధానాన్ని మోదీ ప్రభుత్వం వీడనాడాలని డిమాండ్లతో వామపక్షాలు, ఆదివాసీ సంఘాలు, హక్కుల సంఘాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విశాఖలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది బస్తరు అబుజ్ముడు అడవుల్లో ఊచికోత సాగుతుంది. మావోయిస్టుల పేరిట అడవుల్ని కార్పొరేట్లకు అప్పగించే లక్ష్యంతో ఆదివాసీల్ని వందల సంఖ్యలో బూటకపు ఎదురుకాల్పుల పేరిట హత్య చేస్తుంది. ఈ అన్ని దారుణ హత్య సంఘటనల మీద సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకుని న్యాయ విచారణ జరిపి చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన వారిని శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నుండి సిపిఐ విశాఖ జిల్లా నాయకులు అచ్యుతారావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ విశాఖ విజయనగరం ఏరియా కమిటీ అధికార ప్రతినిధి వై కొండయ్య, సిపిఎం జిల్లా నాయకులు పోలేశ్వరరావు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం వెంకటేశ్వర్లు, పౌర హక్కుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరి శ్రీమన్నారాయణ, మానవ హక్కుల వేదిక తెలుగు రాష్ట్రాల సమన్వయ కమిటీ ప్రతినిధి విఎస్ కృష్ణ, ప్రగతిశీల మహిళా సంఘ పిఓ డబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి, చైతన్య మహిళా సంఘ జిల్లా అధ్యక్షులు కె లలిత పాల్గొన్నారు. వెంకటేశ్వర్లు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుని. ఈరోజు విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్నటువంటి హత్యాకాండ ఏదైతే దండకారణ్యంలో ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు, దళిత సంఘాలు, హక్కుల సంఘాలు అన్ని కలిపి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఫిబ్రవరి 13వ తేదీ నాడు జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఇచ్చిన పిలుపుకి అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆపరేషన్ కగార్ పేరుతోటి అటవీ ప్రాంతాల మీద పెద్ద ఎత్తున దాడికి పూనుకుంటా ఉంది. అటవీ ప్రాంతాల మీద దాడికి పూనుకోవడానికి కారణం మావోయిస్ట్ అని పేరు చెప్తా ఉంది. కానీ వాస్తవానికి ఆదివాసీల్ని అడవి నుంచి ఖాళీ చేయించి అక్కడున్న భూమినంతా అక్కడున్న వనరులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆ కార్పొరేట్ శక్తి కట్టబెట్టడానికి కుట్రపూర్తి విధానాన్ని అనుసరిస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్న రాజ్యాంగం కానీ, ఈ దేశంలో ఉన్న ఆదివాసీ చట్టాలు కానీ, పర్యావరణ చట్టాలు కానీ ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఏమాత్రం కూడా బలపరచడం లేదు. అలాంటి వాటిని కూడా ఉల్లంఘించి ఇలా డైరెక్ట్ గా కేంద్ర హోంమంత్రి, కేంద్ర ప్రధానమంత్రి ఈ రోజు ఈ హింసాకాండని, అమానుష హత్యాకాండని బలపరుస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు అనేది జోక్యం చేసుకుని వీళ్ళ మీద హత్యాకాండ కింద కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఈ హత్యాకాండని బలపరుస్తున్నటువంటి ఈ హత్యాకాండని బలపరిచి 2020 నాటికి మేము మొత్తం కూడా ఆదివాసీ ప్రాంతాన్ని మావోయిస్టుని ఖాళీ చేస్తామని చెప్తున్నారు. వాస్తవం అది కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీల్ని వాళ్ళ నివాస ప్రాంతాల నుంచి ఖాళీ చేయించే కుట్ర ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అక్కడున్న గనులన్నీ అప్పచెప్పడానికి కుట్ర చేస్తూ ఉంది. కాబట్టి మేము వామపక్ష పార్టీలుగా, ప్రజా సంఘాలుగా, ఆదివాసీ సంఘాలుగా, హక్కుల సంఘాలుగా, దళిత సంఘాలుగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దేశ ప్రభుత్వమే అక్కడ ఆపరేషన్ గారిని విరమించాలని, అటవీ ప్రాంతం నుంచి సైనిక బలగాలని కూడా వెనక్కి రప్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్యారోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని వెల్లడించిన ఏపీ ముఖ్యమంత్రి. గుంటూరులో కిమ్స్ శిఖర్ ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభించిన నారా చంద్రబాబు నాయుడు. ప్రజలను నడిపించగల నాయకుడు, ప్రజా అవసరాలను గుర్తించగల నాయకుడు మాజీ మంత్రి దాడిశెట్టిని అన్న వైసీపీ నేతలు.
రాజాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షతన పదవి నియమించడం పట్ల అభినందనలు తెలిపిన నాయకులు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉత్సాహంగా సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. కూటమి అభ్యర్థి పేరావతల విజయానికి పట్టభద్రులందరూ కృషి చేయాలన్న పెద్దాపురం ఎమ్మెల్యే చిన్నరాజప్ప. రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్న బర్డ్ ఫ్లూ వ్యాధి శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు లేదని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్. పాడి పశువులకు వ్యాధులు రాకుండా ముందస్తుగా వేసే లంపీ స్కిన్ టీకా అందుబాటులో ఉన్నాయన్న డాక్టర్ రాజగోపాలరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.